సమాజంలో కుళ్ళు కుతంత్రాలు విడనాడాలంటే ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ మార్గాన్ని ఎంచుకోవాలన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తిలోని గాంధీ టెంపుల్ను ఆయన సందర్శించారు. తర్వాత టెంపుల్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత గాంధీజీ ఆశయాల కోసం పాటుపడుతున్న కవులు, కళాకారులు, గాంధీజీ అభిమానులకు సత్కారం చేసి జ్ఞాపికను అందజేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గాంధీజీ ఆనవాళ్లు ఉంటాయని, గాంధీజీ చూపిన మార్గాన్నే ప్రపంచ దేశాలు అవలంబిస్తున్నాయని అన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. సందర్భంగా వాళ్ళ పెదకాపర్తి గ్రామంలో గాంధీ గుడిలో మంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినారు. ఈ గుడి నిర్మాతలు భూపాల్ రెడ్డి గారు, వారి మిత్ర బృందం, వారి సతీమణి డాక్టర్ సీత గారు ఈరోజు పెద్ద ఎత్తున వారి వర్ధంతిని నిర్వహించినారు. ఎందుకనంటే జాతిపిత గాంధీ ఈ ప్రపంచంలోనే అహింస ద్వారానే అన్ని చేయగలుగుతాం అనేటువంటి ఒక సందేశాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసేటువంటి మహనీయుల్లో మొదటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. వారి స్వాతంత్ర పోరాటంతోనే అహింసా మార్గం ద్వారా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ 77 సంవత్సరాల క్రితం వారు మరణించినప్పటికీ వారిని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ వారి సిద్ధాంతాన్ని, అహింసావాదాన్ని మరి ప్రజలందరూ కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం. ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థల్లో ఏదైతే భ్రష్టుపట్టినటువంటి వ్యవస్థ దూరం కావాలంటే గాంధీ మార్గం తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో మనం ముందుకు పోవాలన్నప్పుడు గాంధీ మార్గంలో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి వారి వర్ధంతి సందర్భంగా మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ వారికి ఘనమైనటువంటి నివాళులు